ఫ్రెండ్స్ ఇవి యూవీ టెంపర్ గ్లాస్లు అనమాట. ఒకటి వివో T3 ప్రోది అండ్ ఇంకొకటి OnePlus 11R మొబైల్ది. నార్మల్గా ఈ టెంపర్ గ్లాస్ని మనం బయట వేయించుకుంటే 500, 600, 800 వరకు తీసుకుంటారు అనమాట షాప్స్లో. బట్ వీటిని నేను 100కి అయితే ఆర్డర్ చేశాను. ఇది 103 రూపీస్ పడింది అండ్ ఇది కూడా 103 రూపీస్ పడింది. వీటిని నేను జెప్టోలో అయితే ఆర్డర్ చేశాను అనమాట. మీరు ఆర్డర్ డీటెయిల్స్ అయితే చెక్ చేయొచ్చు స్క్రీన్ పైన. ఈ వీడియోలో నేను ఈ టెంపర్ గ్లాస్ ని మనమే సెల్ఫ్ గా ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీటిని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ ఈ 100 రూపీస్కి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు క్లియర్గా అయితే చూపిస్తా. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ మొబైల్ స్క్రీన్ కూడా ఎట్లా అయిపోయిందో, గలీజ్గా అయిపోయింది మొత్తము. సైడ్ ఎడ్జెస్లో కూడా మొత్తం డస్ట్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ విధంగా వచ్చింది అంటే మీరు వెంటనే స్క్రీన్ గార్డ్ అయితే చేంజ్ చేసుకోండి, లేకపోతే ఒరిజినల్ స్క్రీన్ పైన స్క్రాచెస్ అయితే పడతాయి అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్బాక్సింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే ఇక్కడ మీకు యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్ అని అయితే కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ కింద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. 499 అని కనిపిస్తుంది మనకి. మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇదే ప్రైస్ అయితే చెప్పి మనకి స్క్రీన్ గార్డ్ అయితే వేస్తారు బయట షాప్స్కి వెళ్ళినప్పుడు, బట్ అది అంత అయితే పడదు. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూడొచ్చు బాక్స్ లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఇందులోనే మనకి మిగిలిన కంటెంట్స్ అన్ని వస్తాయి అనమాట. చూద్దాం, ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి వస్తాయో ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఒక స్క్రీన్ గార్డ్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఇది స్క్రీన్ గార్డ్ అనమాట. అండ్ ఇంకా బాక్స్లో చిన్న గ్లూ బాటిల్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మనకి ఒక యూవీ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూవీ లైట్ అనమాట. ఇది స్క్రీన్ గార్డు మొబైల్ స్క్రీన్కి తొందరగా స్టిక్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది మనకి టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ని దీనికి ఇన్సర్ట్ చేస్తే లైట్స్ అయితే గ్లో అవుతాయి. అది మీకు తర్వాత అయితే చూపిస్తాను. అండ్ ఇంకా ఒక ప్యాకెట్ అయితే ఉంది ఇందులో ఏమున్నాయి చూద్దాం ఓపెన్ చేసి. ఈ చిన్న ప్యాకెట్ కనిపిస్తుంది కదా, ఇది వెట్ వైప్ అనమాట. ఒక టిష్యూ వస్తుంది ఇందులో. అండ్ ఇదే కవర్లో ఇంకొక నార్మల్ టిష్యూ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ కవర్లో మనకి స్టిక్కర్స్ అయితే వస్తాయి అనమాట. లైక్ మన మొబైల్కి టాప్లో ఇయర్ పీస్ ఉంటుంది కదా, అందులోకి గ్లూ వెళ్ళకుండా అండ్ మన సైడ్ పవర్ బటన్ కానీ వాల్యూమ్ రాకర్స్ కానీ ఇందులో గ్లూ వెళ్ళకుండా ఈ స్టిక్కర్స్ని అయితే మనం పేస్ట్ చేయాలి. అది ఎలా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను తర్వాత. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అనమాట. ఇంకా ఈ పాత స్క్రీన్ గార్డ్ని అయితే పీకేద్దాం, కానీ మీరు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే అది ఎక్కువ రోజులు అయితే చాలా గట్టిగా అతుక్కుపోద్ది అనమాట. మీరు సరిగా తీయలేదనుకోండి, అది బ్రేక్ అయ్యి మీ చేయి కట్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే జరుగుతాయి అనమాట. సో జాగ్రత్తగా అయితే తీయండి. తీసిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ని మీరు ఎంత మంచి క్లీన్ చేయాలనుకుంటే అంత మంచిగా అయితే క్లీన్ చేసేసుకోండి. ఏదైనా క్లాత్ తీసుకొని. నేను టవల్తో అయితే క్లీన్ చేస్తున్నా, ప్రజెంట్ నా పక్కన క్లాత్ ఏం లేదు. అండ్ బాక్స్లో ఇంకొక చిన్న క్లాత్ లాంటిది వస్తుంది, దాంతో కూడా మీరు క్లీన్గా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మీకు వచ్చిన గ్లాస్ మీ మొబైల్కి సెట్ అవుతుందా లేదా అని ఫస్ట్ శాంపుల్గా దాన్ని ఈ విధంగా టెస్ట్ చేసి చూడండి. సైజు డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి బాక్స్లో స్టిక్కర్స్ వస్తాయి కదా, ఈ స్టిక్కర్స్ని ఈ విధంగా మీరు కేర్ఫుల్గా ఇక్కడ స్క్రీన్ ఇయర్ పీస్ మీద ఒకటి అండ్ సైడ్కి మనకి బటన్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర క్లియర్గా ఈ విధంగా నీట్గా స్టిక్ చేసి క్లోజ్ చేసేయండి. అండ్ డౌన్లో మనకి స్పీకర్ గిల్లు మైక్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక స్టిక్కర్ని అయితే వేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఇంకా ఉన్నాయి అనిపిస్తే ఇక్కడ పెద్ద స్టిక్కర్ వచ్చింది చూసారా, ఈ స్టిక్కర్ తీసుకొని అక్కడ ఈ విధంగా టచ్ చేయండి. ఆ పార్టికల్స్ అన్ని స్టిక్కర్కి అతుక్కుపోతాయి. సో డస్ట్ పార్టికల్స్ అయితే ఉండకుండా చూసుకోండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఈ గ్లూ తీసుకోండి. గ్లూ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు 3 డ్రాప్స్ లాగా వేసుకోండి, పైన మిడిల్లో కింద. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత స్క్రీన్ గార్డ్ తీసుకోండి. దీనికి ఒక స్టిక్కర్ వస్తుంది. స్టిక్కర్ని స్మూత్గా రిమూవ్ చేసి పర్ఫెక్ట్గా ఈ గ్లూ మీద ఆ గ్లాస్ని అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత కొంచెం సేపటికి ఈ గ్లూ అంతా స్ప్రెడ్ అవుతుంది మన స్క్రీన్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒకసారి పర్ఫెక్ట్గా ఫిట్ అయిందా లేదా చూసుకోండి. కొంచెం కింద కానీ పైన కానీ ఎక్కువైనట్టుంటే దాన్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్ గార్డ్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు యూవీ లైట్ అయితే వచ్చింది కదా ఇందాక బాక్స్లో. సో దాన్ని తీసుకొని టైప్ సి పోర్ట్ కనెక్ట్ చేసి ఈ విధంగా కొంచెం సేపు అయితే పైన కింద సైడ్కి ఆ స్క్రీన్ గార్డ్ అంతా కవర్ అయ్యేలా ఈ విధంగా లైట్ని అయితే పెట్టేయండి. పెట్టి ఒక 10 సెకండ్స్ ఒక దగ్గర 10 సెకండ్స్ ఒక దగ్గర ఇట్లా పెడితే ఆ గ్లూ అనేది పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది మన స్క్రీన్కి. ఈ విధంగా లైట్ని ఒక 5 to 10 minutes అయితే పెట్టండి. సో ఇంతే, ఇంకా మీరు ఎంత నీట్గా వేసుకుంటే అంత నీట్గా అయితే ఉంటుంది అనమాట మీ మొబైల్, ఎలాంటి బబుల్స్ రాకుండా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వివో T3 Pro ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో. సో ఎక్కడ కూడా చిన్న బబుల్ కూడా రాలేదు నాకు. సో క్లీన్గా అయితే వేసుకున్నాను నేను. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ప్రాసెస్ అనమాట. ఇలా మీరు కేర్ తీసుకొని క్లియర్గా వేసుకున్నారు అనుకోండి, మీకు 100-150 రూపాయలు అయిపోతుంది.
బయటికి వెళ్ళి 500 600 పెట్టి వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. లేదా మరీ ఎక్కువ అనుకుంటే ఒక 200 అయితే ఉంటుంది గ్లాసు. ఇది ఆఫర్లో బుక్ చేస్తే నాకు 100కి అయితే వచ్చిందనమాట. రెగ్యులర్గా దీని ప్రైజు 200 అయితే ఉంటుంది. సో మీరు వేసుకోగలుగుతారు అనుకుంటే మీరైతే ఆర్డర్ చేసుకొని వేసుకోండి. లేదంటే మొబైల్ యాక్సెసరీస్ షాప్కి వెళ్ళేసి మీరు వేయించుకోవచ్చు. సో డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తాను. చాలామంది 500 800 పెట్టేసి వేయిస్తున్నారు. నేను కూడా ఫస్ట్లో నా OnePlus 11Rకి వేయించినప్పుడు 700 అయితే తీసుకున్నారనమాట. సో అందుకనే నేను ఇప్పుడు ఓన్గా అయితే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, కరెక్ట్గా వేసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏ మొబైల్ వాడుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు వాడేది కర్వ్డ్ స్క్రీన్ మొబైలా లేకపోతే నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే మొబైల్ అని చెప్పేసి కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.